అనంతపురం జిల్లాలో అకాల వర్షాలు వడగండ్ల వానలతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈసారి హెచ్ఎల్సీ తుంగభద్ర నీరు పుష్కలంగా రావడంతో పంట చివరి దశ వరకు నీరిచ్చారని ఆనందంలో ఉన్న రైతులను ప్రకృతి తీవ్రంగా నష్టపరిచింది. 3 రోజులుగా కురుస్తున్న వడగండ్ల వర్షాలతో రైతులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా 10,000 ఎకరాలకు పైగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలు దెబ్బతిన్నాయి. పంట కోత కోసే తరుణంలో కురిసిన వానలకు తీవ్రంగా నష్టపోయామని ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటున్న రాయదుర్గం నియోజకవర్గ వరి, పత్తి రైతులతో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. 2 రోజుల క్రితం కురిసిన వడగళ్ల వానతో అనంతపురం జిల్లా బొమ్మనహాలు, కనేకల్లు మండలాల్లో వరి, పత్తి, మొక్కజొన్న తదితర పంటల రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఇప్పుడు రైతులను అడిగి అసలు నష్టం ఎలా జరిగింది, వడగళ్ల వాన ఎంతసేపు కురిసింది అన్న విషయాలు కనుక్కుందాం. చెప్పండి అన్న, ఎప్పుడు ఈ వడగళ్ల వాన కురిసింది, అసలు ఏ విధంగా నష్టం జరిగింది? సార్, గురువారం రాత్రి వడగళ్ల విపరీతంగా ఈ వడగళ్ల వాన కురిసి పంట నష్టం జరిగింది సార్. ఇది మా ఊరిలో జాతర ఇంకో 4 రోజుల తర్వాత కోతలకు ప్రారంభించాల్సి ఉంది. అంతలోపల ఈ నష్టం జరిగింది సార్. 10 ఎకరాలు వేసినాం సేన్ పంట. ఎకరాకు 30,000 పెట్టుబడి అయింది. ఇంకా వారం రోజుల్లో కోతకు వస్తుంటే వడగండ్ల వాన పడి అంతా నాశనం అయింది. గతంలో ఎప్పుడన్నా ఇంత నష్టం చేసిందా? ఇట్లాంటి వర్షాలు కురిసాయేంటి? ఎప్పుడు లేదు సార్, ఇంత లాస్ అయ్యేది ఎప్పుడు లేదు. ఇప్పుడే మనకి వడగళ్ల వాన ఎక్కువ అయింది, అందుకే అంత లాస్ అయింది. మేము 12 ఎకరాలు చేను నాటేసినాం సార్. మొత్తం ఏంది లేదు సార్, అంతా నాశనం అయిపోయింది. మేము ఇంకా ఏంది లేదు సార్, మేము ఏదో ముందు ఏదో తాగి చనిపోయేది ఒకటే ఉంది. మనకి ప్రభుత్వం ఆదుకోవాలని మేము కోరుతున్నాం సార్. మాకు ఇంకా ఏది లేదు, సన్నమే లేదు సార్. మాకు బ్యాంకులు ఉన్నాయి, అప్పులు ఉన్నాయి, అవన్నీ కట్టుకోవాలా. పిల్లలు చదువులు ఉన్నాయి, అన్ని ఎడ్యుకేషన్ ఇదైంది సార్ మాకు. అందుకోసమే మేము ప్రభుత్వం వేడుకుంటున్నాం సార్. నాది ఎకరమే సార్, నాది ఉండేది. నేను చేసిండేది 13 ఎకరాలు సపరేట్ చేసిన సార్. 13 ఎకరాలు చేసి కౌలుకి చేసిన సార్. వాళ్ళ కౌలుకి 20,000 ఇవ్వాల. మనం 40,000 పెట్టుబడి పెట్టినా సార్. మనం గవర్నమెంట్ రేటుకి అమ్మితే ఇంక 20,000 ఎక్స్ట్రా వస్తుంది సార్. ఎకరాకి 20,000 మిగులుతుంది. ఇప్పుడు మొత్తం ముందంతా పోయింది సార్. మేమేం చేయాలి అసలు అర్థం మొత్తం తగల ఉండ మాకు గవర్నమెంట్ అడగలు చెప్పండి సార్. మాకు నా పరిస్థితి సార్, మేము ఏం ఇంట్లో పెండ్ల పిల్లకి అప్పు అయిపోయింది, ఏ చెప్పాలి మాకు అర్థం కావడం లేదు సార్. నేను 16 ఎకరాలు వరి నాటేసాను సార్. ఇంకా 4 రోజులకి కోత కోసి అంతా రెడీ చేసే టైంలో వడగంటల వాన వచ్చి అర్ధ గంటలో మా మైండ్లన్నీ బ్లాక్ చేసేసి ఇచ్చింది సార్. ఇప్పటికీ దగ్గర 6 లక్షల నుంచి 7 లక్షల వరకు పెట్టుబడి పెట్టినాం సార్. బాగా చేసుకొని బాగుందామనే టైంలో మొత్తం మైండ్ అంతా బ్లాక్ చేసేసింది. ఇప్పుడు కోసినా కానీ ఏది రాదు. అదే పైరు 4 రోజుల తర్వాత కోసింటే ఎకరాకి 80,000 వరకు వచ్చేది. ఇప్పుడు 90 పైసా రాకోకుండా అయిపోయింది. మా జీవితాలన్నీ నాశనం అయిపోతున్నాయి. ప్రభుత్వం ఎట్లైనా చేసి కాపాడుకోవాలని చేస్తారు సార్ రైతులని అందరినీ. మా పిల్లలు ఇప్పుడు బీటెక్ చదివేయాలి సార్. మా పిల్లల్ని మాకు ఎట్లా చేయాలో నాకు అర్థం కావడం లేదు సార్. బ్యాంకు లోన్లు, క్రాప్ లోన్లు కట్టే ఉన్నాయి సార్. కంట్లో నీళ్ళు వస్తుండవు సార్. నిన్నటి నుంచి కంట్లో నీళ్ళు వస్తుండవు సార్. ఎందుకంటే భార్య పిల్లలు భయపడి ఎక్కడ ఏం చేసుకుంటారని నాకు చాలా భయమయ్యి మనసులోనే బాధపడుకుంటూ ఉన్నాను సార్. ఇంతకంటే రైతులకు ఇంకా ఆదుకోనాలంటే గవర్నమెంట్తోనే చేత అవుతుంది. ఇప్పుడు ప్రస్తుతం మనతో ఈ పత్తి సాగు చేసి తీవ్రంగా నష్టపోయిన రైతులు ఉన్నారు. రైతులను అడిగి తెలుసుకు, పత్తి ఎంత సాగు చేశావు, పెట్టుబడి ఎకరాకి ఎంత పెట్టావు, ఎట్లా నష్టమైంది? 2 ఎకరాలు సాగు చేసినాను. ఎకరాకు వచ్చేసి 40,000 రూపాయల వరకు పెట్టుబడి పెట్టినాము. గురువారం కురిసిన వర్షానికి, వడగళ్ల వానకి పత్తి చెట్టు పూత ఏమి లేకుండా చెట్టు మాత్రమే మిగిలింది. ఈ పంట నష్టాన్ని నివారించేదానికి ప్రభుత్వం ఆదుకోవాలి. పిల్లల చదువుల గురించి ఆలోచన చేస్తూ ఉన్నాము. పూర్తిగా నష్టపోవడం వల్ల పిల్లల భవిష్యత్తు ఇది అయ్యి రైతులు కూడా చాలా మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటారేమో అనే అనుమానంతో బ్రతుకుతున్నారు. చేనులకు పోయిన వాళ్ళు ఇంటికి వస్తారో లేదో అనే అనుమానం కూడా ఉంది. ప్రభుత్వం ఏదో విధంగా దయ ఉంచి మాకు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. పత్తి ఎంత సాగు చేసావు, ఎంత పెట్టుబడి పెట్టావు, ఎట్లా నష్టమైంది? పత్తి ముడకలు వేసినాం సార్. 3 తోలు ఎరువు వేసినాం సార్. అడుగు మంది వేసినాం, అసలు మందు కొట్టినాం. ఏం లేదు సార్, వర్షానికి అంతా మొత్తం పోయింది సార్, నష్టం అయిపోయింది సార్. మాకైతే ఏం రాదు సార్. దాంట్లో అయితే ఎకరాకి 40,000 పోయింది సార్. సార్, ఏవో గారు చెప్పండి, బొమ్మనహాల మండలంలో ఈ పత్తి రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, మరి మీ పరిశీలన ఎలా ఉంది, మీ ప్రాథమిక అంచనాలు ఎలా ఉన్నాయి? ప్రధానంగా బొమ్మనహాల్ మండలంలో గురువారం రాత్రి కురిసిన వడగండ్లతో కూడిన 3 సెంటీమీటర్ల వర్షపాతానికి ప్రధానంగా వరి మరియు పత్తి పంటలు, మొక్కజొన్న డ్యామేజ్ అవ్వడం జరిగింది.
ఇది మండలంలో ముఖ్యంగా శ్రీధరఘట్ట, గోనెహాల్ మరియు లింగదహాల్ గ్రామాల్లో పత్తి పంట సాగు చేసిన రైతులకు వర్షానికి చాలా ఇబ్బంది జరగడం జరిగింది. ఆ వడగండ్ల ఫోర్స్కు పూర్తిగా చెట్లకున్న ఆకులు, పింద పూత అంతా రాలిపోవడం జరిగింది. రైతులకు సూచనలు చేశాము 19 మరియు పొటాషియం నైట్రేట్ స్ప్రేయింగ్ చేసుకోమని. కానీ ఇది స్ప్రేయింగ్ చేసుకున్నా కూడా దిగుబడి ఆశించినంత మాత్రాన రాకపోవచ్చు. మొత్తంగా మండలంలో 95 హెక్టార్లకు గాను 39 మంది రైతులకు నష్టపోయినట్లు ప్రాథమిక నివేదిక సమర్పించాము. తుది ఆర్డర్స్ రాగానే ప్రతి ఒక్క రైతుకు ఎన్యుమరేషన్ చేసి రైతులను ఆదుకుంటామని తమ ద్వారా తెలియజేస్తున్నాం. ఇది పరిస్థితి. వరి, మొక్కజొన్న, పత్తి, దీంతోపాటు బెండ రైతులు కూడా ఉన్నారు. ఈ గ్రామాల చుట్టుపక్కల కూడా బెండ సాగు చేసిన రైతులు కూడా పూర్తిగా పిందె పూత పూర్తిగా రాలిపోయింది. మొత్తం మీద ఈ 3 పంటలు దాదాపు రాయదుర్గము నియోజకవర్గంలోనే ఈ వడగళ్ల వాన ఎక్కువగా నష్టపరిచిందని చెప్తున్నారు. ఈ బొమ్మనహాలు, కనేకల్ మండలంతో పాటు డి హిరేహాల్ మండలాల్లో కూడా రైతులు ఎక్కువగా మొక్కజొన్న ఈ పంటలు నష్టపోయినట్లు చెప్తున్నారు. ఇది మొత్తం మీద ఈ రైతులను ఆదుకోకపోతే అప్పుల పాలై ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పి వేడుకుంటున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా బొమ్మనహాల్ మండలం.